భూభారతి సదస్సుకు మహిళల హాజరుపై కలెక్టర్ హర్షం. మేలుకొలుపు పాటలతో ఉరూతలూగించిన కళాకారులు. రైతు వేదికలో తిరగని ఫ్యాన్లు. అధికారులకు మాత్రమే కూలర్ గాలి. రెవెన్యూ సదస్సులో ఇబ్బంది పడ్డ రైతులు. దుగ్గొండి ఘంటారావం. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం భూభారతి చట్టం 1/2025 అవగాహన సదస్సుకు పెద్ద మొత్తంలో మహిళలే హాజరు కావడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి ఎంతగానో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి కీలక అంశాలపైనే ధరణి స్థానంలో కొత్త భూమి హక్కులు, రికార్డు భూభారతి హక్కుల రికార్డులలో తప్పులు సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూములు, సర్వే మ్యాప్ తయారీ, వారసత్వ వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, మరెన్నో అంశాలపై కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుంతి మాధవరెడ్డి సైతం తమ వంతుగా భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో అవగాహన పొందేందుకు శనివారం మండుటెండలో సదస్సుకు వచ్చిన రైతులు రైతు వేదికలో ఫ్యాన్లు తిరగకపోవడంతో ఉక్కపోత, చెమటతో ఎంతో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. రైతు వేదికలో దాదాపు 10 ఫ్యాన్లు ఉండగా అందులో 2 ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగతా 8 ఫ్యాన్లు పనిచేయకపోవడం ఏమిటంటూ రైతులు ఆవేదన చెందారు. సంబంధిత అధికారులు మాత్రం వారి మట్టుకు కూలర్లను పెట్టుకొని ఉక్కపోత, చెమట బారి నుండి తప్పించుకొని సేద తీరారంటూ రైతు వేదికకు వచ్చిన రైతులు ఎంతగానో నొచ్చుకున్నారు. ఇప్పటికైనా రైతు వేదికలో పనిచేయని ఫ్యాన్లను సంబంధిత వ్యవసాయ అధికారులు రిపేర్ చేయించే విధంగా, రైతు వేదికలో సరైన సౌకర్యాలు రైతులకు కల్పించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటూ వ్యవసాయ అధికారులకు ఇంతలా నిర్లక్ష్యం ఉండకూడదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయడం ఇక 4ది సుపరిపాలన సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ హీటుడై డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో ప్రతిశతం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగులు ఈ భూభారతి. భూదారు ప్రతి అమ్మకానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదారు. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదారు. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కలెక్షన్స్, అపీల్స్, ఇంకా రివిజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు, చాట్ బాట్, ఏఐ ఆధారిత చాట్ బాట్ నంబర్ 0399. అందరూ సావధానంగా వినాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. అవగాహన సదస్సుకి ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి, గౌరవనీయులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారికి, మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన శ్రీ పాలాయి శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్న ఇతర ప్యాక్స్ చైర్మన్స్కి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఇతర మన మండల స్పెషల్ ఆఫీసర్ అయిన హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, ఇతర మండల స్థాయి అధికారులకు అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ప్రెసెంట్ ఉన్న మన ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే మేము ఇంతకుముందు వెళ్ళిన 2-3 ప్రదేశాలలో ఎక్కువ శాతం మెన్ వచ్చారు. అంటే
పురుషులు వచ్చారు. బట్ ఇక్కడ అంతే మోతాదులో మహిళలు రావడం చాలా ఆనందంగా కనపడుతుంది. భూభారతి నూతన చట్టం గురించి చెప్పాలంటే ముందుగా ఇంతకు ముందు ఉన్న చట్టాల గురించి మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. బట్ స్టిల్ మనం ఒకసారి గుర్తు చేసుకోవడం ముఖ్యం. సో మొదటి చట్టం మనందరికీ తెలిసిన పట్టదారు పాస్బుక్ చట్టం 1971. ఆ చట్టంలో మనకి ఎలాంటి టైం లైన్స్ అనేవి లేవు, కానీ పాస్బుక్ ఉండేది. బట్ మనం ఆ పర్టికులర్ టైంలో అపీల్ వ్యవస్థలన్నీ ఉండేవి, కానీ బట్ దాంట్లో కూడా మనం సమస్యలు ఉన్నాయని గుర్తించి 2020లో ఇంకో చట్టం తెచ్చుకున్నాం, 6వ చట్టం. ఈ చట్టం వచ్చేసరికి మనకి ఏవైతే కొన్ని ప్రొవిజన్స్ ఉండిందో అర్లియర్ చట్టంలో అపీల్ వ్యవస్థ కానీ, లేకపోతే మీకు తెలుసు మాకు తెలుసు చాలా ప్రదేశాలలో మీకు చాలా సార్లు కూడా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక సమస్య మీరు అప్లై చేశారు, మేము రిజెక్ట్ చేసినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అని అడిగేవాళ్ళు. మేము చెప్పేవాళ్ళం ఇక్కడ కోర్టుకే వెళ్ళండి అని చెప్పేవాళ్ళం. సో అది ఒక ఎలాంటి కష్టమైన పరిస్థితి అని అంటే కోర్టులో నంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది అండ్ తొందరగా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. ముఖ్యంగా ఇంతకుముందు ఈ చట్టం పోయిన చట్టానికి ఈ చట్టానికి మీకు విశ్లేషణగా ఏ విధంగా కలెక్టర్ గారు గుప్తంగా చెప్పడం జరిగింది. ఆ చట్టం భూభారతి ఏ విధంగా ఉండకూడుతుంది, భవిష్యత్తులో మీకు ఏ ఇబ్బంది కలగకుండా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంతకు ముందు ధరణిలో జరిగిన అన్యాయాలకు ఈ భూభారతి ద్వారా మీకు పూర్తిగా గ్రామాలలో మీరు నిశ్చితంగా ఉండేటట్టు మీకు పోడు భూముల పట్టాలు కానివ్వండి, మీ చెరువుల భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా వివరించారు కలెక్టర్ గారు. అదేవిధంగా పెద్దలు మన నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన దొద్ది మాధవ్ రెడ్డి గారు కూడా వివరిస్తారు. కాబట్టి ముఖ్యంగా మీకు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా అసైన్మెంట్ పోడు భూములు ఉన్నా కానీ, అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నా కానీ అవన్నీ కూడా మీకు భూభారతి ద్వారా, అదేవిధంగా ఇంకా మిగతా కూడా ఇంకా భూములకు ఇంకా కొన్ని చట్టాలు కూడా అమలు చేసే సందర్భంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించిన ఆదేశానుసారంగా ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం. ఈ సమావేశానికి గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరిమణులకి, రైతు సోదరులకి, వేదిక ఉన్న పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం. కలెక్టర్ గారు ఈ 15 మాసాల నుండి దృష్టికి వచ్చిన సమస్యలతో పాటు ఎన్నికల ముందు మన గ్రామాల్లో తిరిగినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిన ఇబ్బందుల దృష్ట్యా మరి చట్టాన్ని సవరించి సమస్యని పరిష్కరించాలి, రైతులకి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ యొక్క మాటని ఈ రోజు అమలు చేస్తున్న సందర్భం వచ్చే ఈ రోజు అన్ని సమస్యలు మీ యొక్క గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఏదైతే గ్రామం నుంచి మండల పరిధిలో తహసీల్దార్ గారి దగ్గర సమస్య పరిష్కారం కాకపోతే ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర కూడా పరిష్కారం కాకపోతే సిసిఎల్ఏ హైదరాబాద్ దగ్గర సమస్య పరిష్కారానికి చేసుకునే అవకాశం చట్టంలో అవకాశం కల్పించింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే రోజుల్లో మే మొదటి వారం నుంచి ఇవన్నీ కూడా అమలు చేసుకునే అవకాశం ఇచ్చినారని చెప్పి ఇంతకుముందు మన వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చెప్పారు మీరు అందరూ కూడా విన్నారు. అయితే ఈరోజు మన యొక్క మండలంలో తహసీల్దార్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారము